అయితే ఇప్పుడు మనకి వచ్చే నెల నుంచి ఒక పథకం పెడుతున్నారంట. ఇప్పటి వరకు ఫ్రీ బస్ ని ఎలా వినియోగించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు కాకుండా మహాలక్ష్మి కార్డ్ ని తీసుకొస్తామని అంటున్నారు. మరి మహాలక్ష్మి కార్డ్ తెస్తే ఆధార్ కార్డు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లో నుంచి యూజ్ఫుల్ గా ఉంది మనకి. ఇవన్నీ మధ్య మధ్యన వచ్చినాయి కదా, మరి అవి ఇప్పుడు కొడతామో కూడా మనకు తెలియదు. 2 ఏళ్ళు మాత్రమే ఉంది. ఇప్పుడు సడన్ గా ఆధార్ కార్డ్ అన్ని ఫోకస్ అంతేగాని లేదు లేదు. దుర్వినియోగం చేస్తున్నారు ఆధార్ తోటి ఫ్రీ పథకాన్ని అని అంటున్నారు. మరి దుర్వినియోగం చేయట్లేదు. ఎందుకు చేస్తున్నారు? ఎవరేమి చేయట్లే, అలా ప్రోపకండాలు చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు అప్లై చేసి కార్డ్స్ వచ్చేసరికి ఎంత టైం పడుతుందండి? మాకు టైం పడుతుంది. అవి మా ఆధార్ కార్డు ఎప్పుడో వచ్చింది, రేషన్ కార్డు అయ్యే మట్టుకు ఈ మధ్య వచ్చినాయి. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఈ కార్డు ఇస్తే అందరికి అంటున్నారు కానీ ఆంధ్ర అయిపోయి అన్ని బెనిఫిట్లు టకటకటకలు అవుతున్నాయి. ఇక్కడ స్లోనే. అసలు ఈ కార్డు వల్ల ఉపయోగం ఉందంటారా? ఏమో మరి ఉందో లేదో ఎవరో తెలుసు. మనకి నోటికి స్వీట్ అందిస్తాడు, ఆ స్వీట్ మనకి తింటామో లేదో కూడా మనకు తెలియదు. ఇప్పటికే 6 పథకాల్లో అమల్లోకి ఉన్న పథకం ఇది ఒక్కటే కదా. మరి చాలా ఇచ్చాడు, అన్ని అప్లై చేసుకున్నాం. ఒక్క రేషన్ కార్డు వచ్చింది అంతే. అందులో ఇబ్బందే మరి, అది ఎప్పటి నుంచో ఉంది కదా, ఏదైనా అంతే. అని కొంతమంది ఫ్రీ బస్సు సౌకర్యం వద్దు అని కూడా అంటున్నారు. అది కరెక్టే, మంచిగా ఉపయోగించుకున్నారు, చెడ్డగా ఉపయోగించుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు.